ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సాగు చేయబడే ఆహార ధాన్యపు పంట వరి. రబీ వరితో పోలిస్తే ఖరీఫ్ వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. వరిలో అధిక దిగుబడులు పొందాలంటే మనం చేపట్టే సాగు విధానం, యాజమాన్య పద్ధతులతో పాటు ప్రాంతానికి అనువైన చీడపీడలను తట్టుకునే రకాల ఎంపిక పట్ల సరైన అవగాహనతో మెలగాలి. ముఖ్యంగా వానాకాలం చేనుపై పడిపోకుండా చీడపీడలను తట్టుకొని ఆయా ప్రాంత పరిస్థితులకు అనువైన అధిక దిగుబడులనిచ్చే రకాలను, మార్కెట్ డిమాండ్ ఉన్న రకాలను సాగుకు ఎంచుకోవాలి. తెలంగాణకు అనువైన వివిధ వరి రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర. ఇప్పుడు వానాకాలంలో ఈ వరి సాగు చేసుకోవడానికి మనకున్నటువంటి అనువైన వరి రకాలేంటి, వాటి యొక్క లక్షణాల గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు, అతి స్వల్పకాలిక రకాలు, ఇలా 4 తరగతులుగా ఈ రకాలను విభజించడం జరిగింది. 150 రోజుల రకాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు వరి నార్లు పోసుకోవడానికి మనకు ఈ జూన్ 20-25 వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అనువైన సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా మధ్యకాలిక రకాలను కనుక మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు జూలై 15 వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అనువైన సమయంగా చెప్పవచ్చు. స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల కోతకు వచ్చే రకాలను కనుక ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు జూలై ఆఖరి వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి సమయం ఉందని చెప్పవచ్చు. ఇక అతి స్వల్పకాలిక రకాలు అంటే 105 నుంచి 110 రోజుల లోపటనే మనకు కోతకు వచ్చేటువంటి రకాలను కనుక ఎంపిక చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనం ఈ రకాలని నార్లు పోసుకోవడానికి అనువైన సమయంగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక రకాల్లో మనం ఎటువంటి వంగడాలను ఎంచుకోవాలనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే బీపీటీ 5204 అనే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సన్నగింజ రకాని కింద ఎక్కువగా సాగు చేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సిద్ధి అనే వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది సుమారుగా 140 నుంచి 140 రోజులకు కోతకు వచ్చేటువంటి రకము. మరి ఒక రకం కనుక చూసుకున్నట్లయితే కంపసార్ నుంచి విడుదలైనటువంటి KPS 2874, ఇది కూడా 145 నుంచి 150 రోజుల కోతకు వచ్చేటువంటి రకము. మరి ఒక రకం కనుక చూసుకున్నట్లయితే RNR 11718, ఇది కూడా 135 నుంచి 140 రోజులకు కోతకు వచ్చేటువంటి రకం. మధ్యస్థ సన్నగింజ రకానికి చెందినదై ఉండి సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం. రైతాంగం ఎక్కువగా ఈ 150 రోజుల రకాలు కనుక ఎంచుకోవాలనుకున్నప్పుడు మనకు మారుటి నుంచి విడుదలైనటువంటి MTU 1061, ఇది కూడా 150 నుంచి 160 రోజులకు పంటకాలం ఉన్నటువంటి రకము. మధ్యస్థ సన్నగింజ రకానికి చెందినదై ఉంటుంది. కొంతమేర సుడిదము మరియు అక్కితేలను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావము. ఇక మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి సన్నగింజ రకాల వంగడాలను కూడా విడుదల చేయడం జరిగింది. జగిత్యాల పరిశోధన స్థానం నుండి జగిత్యాల వరి 3 అనే వరి వంగడం అంటే JGL 28545 అనే సన్నగింజ వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది 135 రోజుల కోతకు రావడమే కాకుండా కొంతమేర మెడవిరుపు తెగుల్ని, బ్యాక్టీరియా ఆకుఎండు తెగుల్ని, పొట్టకుళ్ళ తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా దీని యొక్క అన్నం నాణ్యత మనకు బీపీటీ కంటే కూడా బాగా ఉండడం వల్ల రైతాంగము ఈ సన్నగింజ వరి రకాన్ని సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరి ఒక కొత్త వంగడాన్ని కూడా జగిత్యాల పరిశోధన స్థానం నుంచి 2022లో విడుదలైనటువంటి రకాన్ని JGL 27356, ఇది అతి సన్నగింజ రకానికి చెందినటువంటి రకం. 135 రోజులకు కోతకు వస్తుంది. ఈ మెడ విరుపు మరియు పొట్టకుళ్ళు తెగుల్ని కొంతమేర తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకము. దీంట్లో నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది. దిగుబడి కూడా సుమారుగా 28 నుంచి 30 క్వింటాల లోపుగా మనకు దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు. మధ్యకాలిక రకాల్లో వరంగల్ 14 కావచ్చు, వరంగల్ 32-100, ఇవన్నీ కూడా సన్నగింజ వరి రకాలు. సుమారుగా 26 నుంచి 28 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవి కూడా అన్నం నాణ్యత బాగా ఉండడమే కాకుండా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని తట్టుకొని ఉన్నటువంటి రకంగా వీటిని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి WGL 1487 అఖిల భారత స్థాయిలో ఈ వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. తక్కువ భాస్వరం ఉన్న నేలలకు ఈ వరి వంగడాన్ని సాగు చేసినట్లయితే మనకు ఎక్కువగా దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు. సుడిదోమ మరియు అక్కితేలను కొంతమేర తట్టుకునే రకంగా కూడా చెప్పవచ్చు. మధ్యకాలిక రకాల్లో
జగిత్యాల నుంచి విడుదలైనటువంటి జేజీఎల్ 11,470 అనే రకము, జగిత్యాల మషూరి, అదేవిధంగా జేజీఎల్ 11,727. ఈ 2 సన్నగింజ రకాలు కూడా 135 నుంచి 140 రోజుల పంట కాలం కలిగి ఉండడమే కాకుండా కొంతమేర ఉల్లికోడ్ను కూడా తట్టుకునేటువంటి స్వభావం, అంటే బయోటైప్లో అయినటువంటి 1, 3, 5లను కొంతమేర వీటిని తట్టుకొని దిగుబడి మీద ఎటువంటి ప్రభావం పడకుండా సాధారణ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. వానాకాలం వరి సాగుకి అనుకూలమైనటువంటి సన్నగింజ రకాలలో ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ 15,048 ఇది తెలంగాణ సోనాగా వరి పరిశోధన సంస్థ హైదరాబాద్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ వరి రకాన్ని సాగు చేసుకున్నప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. జూన్ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నార్లు పోసుకోకూడదు. ఎందుకనగా ఇది జూన్ మాసంలో కనుక నార్లు పోసుకున్నట్లయితే దీని యొక్క కాలం పొడిగింపై మనకు 140-150 రోజులకు ఈ కాలం పొడిగింపై అవకాశం ఉంటుంది. దీనివల్ల రొట్ట పెరిగి ఆశించినప్పుడు దిగుబడులు రాక నేలపై పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక 15,048 అనే వరి రకాన్ని జూలై 15 తర్వాత మాత్రమే నార్లు పోసుకోవాలనేది ఈ సందర్భంగా రైతులకు చెప్పడం జరుగుతుంది. తక్కువ నూక శాతం కలిగి, అంటే సుమారుగా 100 కిలోల వడ్లు మనం కనుక మరబ ఆడించినప్పుడైతే 66 నుంచి 68 కిలోల వరకు కూడా పూర్తి బియ్యం శాతం కూడా మనకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎక్కువగా మిల్లర్స్ కానీ గ్రేడ్ 1A కింద కూడా ఈ రకానికి ఎక్కువగా మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. కనుక రైతాంగము ఈ రకాన్ని సాగు చేసినప్పుడు కొన్ని చీడపీడలకు సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. కాండం తొలిచే పురుగు కావచ్చు, కొన్ని దోమపోటు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ రకంలో కూడా మనం దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకాల్లో ఉన్నటువంటి ప్రత్యేక గుణం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల అన్నం తిన్నా కూడా తొందరగా అరగకుండా మనకి ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచే అవకాశం ఉంటుంది. కనుక ఈ రకం వైపు ఎక్కువగా సాగు చేయడానికి రైతాంగం ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఇక సన్నగింజ రకాల్లో విషయానికి వచ్చినట్లయితే మనకు కూనారం పరిశోధన స్థానం నుండి కూనారం 1638 అని కూనారం వరి 2 అనే వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సన్నగింజ వరి వంగడంగా దీన్ని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా కొంతమేర ఉల్లికోడు కానీ అగ్గితేలును కూడా తట్టుకొని నిలబడగలిగేటువంటి రకంగా దీన్ని మనం చూడవచ్చు. వరంగల్ పరిశోధనా స్థానం నుండి 2021లో విడుదలైనటువంటి వరంగల్ 962 అనే మధ్యస్థ సన్నగింజ రకం కూడా ఎంచుకున్నట్లయితే ఇది కూడా 120 నుంచి 125 రోజులకు కోతకు వచ్చేటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు. 26 నుంచి 28 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం. పొట్టి రకము బీపీటీతో పోల్చినప్పుడు మనకు 90 నుంచి 100 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. నేలపై పడిపోకుండా గింజరాలిక తక్కువగా ఉండి అన్నం నాణ్యత బీపీటీ ఉండడం వల్ల మేలైన వంగడంగా చెప్పవచ్చు. కూనారం నుండి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి కూనారం వరి 3 KNM 733. సో ఈ రకం కూడా సన్నగింజ రకానికి చెందినది ఉండడమే కాకుండా కొంతమేర అగ్గి తెగులను కూడా తట్టుకునే స్వభావం ఉన్నటువంటి రకంగా చెప్పవచ్చు. ఇది కూడా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా చెప్పవచ్చు. రాజేంద్రనగర్ వరి 4 RNR 21,278 ఇది 25 నుంచి 26 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా చెప్పవచ్చు. ఇది పొట్టి రకం, అంటే 70 నుంచి 80 సెంటీమీటర్ల వరకే మన ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. పొట్టిగా పెరగడం వల్ల చేను మీద పడిపోకుండా కొంతమేర అగ్గి తెగులను కూడా తట్టుకొని మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా చెప్పవచ్చు. మనకు జగిత్యాల నుండి విడుదలైనటువంటి JGL 3844 కావచ్చు, అదేవిధంగా అంజన JGL 11,11,8 ఇవి కూడా 120 రోజుల కోతకు వచ్చేటువంటి రకంగా చెప్పవచ్చు. సుమారు 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవి కూడా కొంతమేర ఉల్లికోడుని బయోటైప్లో అయినటువంటి 1, 3, 5ను తట్టుకొని నిలబడే కలిగేటువంటి రకాలుగా వీటిని చెప్పవచ్చు. మనం అతి స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ప్రద్యుమ్న అనే వరి వంగడాన్ని మనం మొదటగా చెప్పవచ్చు. ఇది 105 నుంచి 110 రోజుల పట్ల కోతకు వచ్చేటువంటి రకము. ఈ రకం కూడా కొంతమేర ఉల్లికోడ్ను మరియు అగ్గి తెగులను తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకము. 26 నుంచి 28 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం కాబట్టి ఎప్పుడైనా మనకు నార్లు పోసుకోవడానికి ఆలస్యమైనప్పుడు తక్కువ వనరుల దృష్ట్యా, నీటి వనరుల దృష్ట్యా మనకు ప్రత్యామ్నాయ సాగు పద్ధతిలో వేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకాన్ని మనం ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దొడ్డు గింజ రకాల్లో మనం వానాకాలంలో వేసుకోవడానికి అనువైన రకాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మధ్యకాలిక రకాల్లో మనకు వరి 1 వరంగల్ 915 మనం పొడవు దొడ్డు గింజ రకానికి చెందినటువంటి వంగడంగా దీన్ని చెప్పవచ్చు. 135 నుంచి
140 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకంగా చూడవచ్చు. 30 నుంచి 32 క్వింటాళ్ళ అత్యధిక దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉండడం వల్ల ఈ రకం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ విధానంలో కానీ, వెదజల్లే పద్ధతిలో కానీ, అదేవిధంగా ఆరుతడి పద్ధతిలో కానీ ఈ రకాన్ని సాగు చేసినట్లయితే సుమారుగా 50 నుంచి 55 బస్తాల వరకు కూడా మనకు దిగుబడి పొందవచ్చని ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ 915 అనే రకం ఏంటంటే దీంట్లో పిలక వేసే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే సుమారుగా ఒక దుబ్బు కనుక చూసుకున్నట్లయితే 6 నుంచి 7 పిలకలు మాత్రమే వేసే సామర్థ్యం ఉండడం వల్ల కుదుళ్లను మనం దగ్గరగా వేసుకున్నట్లయితే ఈ దిగుబడి మీద మనకు ఎటువంటి ప్రభావం చూపకుండా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దొడ్డి గింజ రకాలను మనం కొన్ని ప్రత్యేకమైన మనకు వాల్యూ యాడెడ్ పదార్థాలకు కూడా వీటిని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మరమరాల తయారీకి కానీ, అటుకుల తయారీకి కానీ ఈ 915 అనే రకము ఉపయోగకరంగా ఉంటుంది. మరొక వంగడాన్ని కనుక చూసుకున్నట్లయితే 2023వ సంవత్సరంలో ఈ వరి పరిశోధన సంస్థ హైదరాబాద్ వాళ్ళు RNR 28,361 అనే దొడ్డు గింజ రకాన్ని విడుదల చేయడం జరిగింది. 135 రోజులకు కోతకు రావడమే కాకుండా మనకు సుమారుగా 30 నుంచి 35 క్వింటాల దిగుబడి సామర్థ్యం నుండి రకంగా దీన్ని చెప్పవచ్చు. కొంతమేర సుడిదోమ మరియు చౌడు నేలల్లో కూడా ఈ రకాన్ని సాగు చేసినప్పుడు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక దొడ్డు గింజ రకాలు కనుక చూసుకున్నట్లయితే జగిత్యాల నుండి విడుదలైనటువంటి JGL 24423 సుమారుగా 30 నుంచి 32 క్వింటాల దిగుబడి సామర్థ్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. పొట్టిగా ఉండడం వల్ల చేను ఎక్కువ పెరగకుండా మరియు నేల మీద పడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ గొలుసులు కూడా మనకు గింజలు కూడా దగ్గరగా ఉండడమే కాకుండా గింజరాలిక అనేది లేకుండా ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. పొట్టకుళ్ళు మరియు అగ్గితేలను కొంతమేర తట్టుకునే స్వభావం ఉంటుంది. అదేవిధంగా యాసంగిలో కానీ, వానాకాలంలో కానీ ఈ రకాన్ని సాగు చేసినప్పుడు కొంత సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా దోమకాటు కావచ్చు, అదేవిధంగా మెడవిరుపు తెగులు కనుక ఆశించినట్లయితే సరైన సమయంలో మనం ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. వెదజల్లే పద్ధతి కావచ్చు, నేరుగా వరి విత్తే పద్ధతి కావచ్చు, డ్రమ్ సీడర్ పద్ధతిలో కూడా ఈ రకాన్ని సాగు చేసినప్పుడు మనకు సుమారుగా 50 నుంచి 55 బస్తాల మేరకు కూడా మనకు దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. పొడవు సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే కూనారం నుంచి విడుదలైనటువంటి KNM 118 ఈ కూనారం సన్నాలనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది MTU 1010కి ప్రత్యామ్నాయంగా విడుదల చేసినటువంటి రకము. పొడవు సన్నగింజ రకమే కాకుండా సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం నుండి రకంగా దీన్ని చెప్పవచ్చు. దీని యొక్క గింజ రాలిక కనుక చూసుకున్నట్లయితే 1010తో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. కొంతమేర సుడిదోమ మరియు అగ్గితెగులు తట్టుకునే స్వభావం ఉంటుంది. ఈ రకాలు కూడా మనకు ప్రస్తుతము తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా మనకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కనుక రైతాంగము ఈ రకాలను సాగు చేసుకున్నప్పుడు వారిని సంప్రదించిన కూడా మీకు ఎక్కువ మొత్తంలో మా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ, అదేవిధంగా పరిశోధన సంస్థల ద్వారా కానీ నాణ్యమైన విత్తనం అనేది అందుబాటులో ఉంటుంది. కనుక రైతాంగం ఈ సదుపాయాన్ని వాడుకొని వాళ్ళకు నచ్చినటువంటి విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా వాళ్ళకి తెలియజేస్తున్నాము.